హాయ్ ఫ్రెండ్స్, మలాలమ్మ గుడి మేమైతే ఇంకందరం లైన్గా వంట ప్రోగ్రామ్కి స్టార్ట్ చేసాము. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే వంట చేస్తున్నారు. మేమైతే ఇంక రెడీ అయిపోయినామండి వంట చేసేదానికి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి ప్లేసు. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, మినరల్ వాటర్ మాత్రం ఉన్నాయి. మొత్తము తాగితే మినరల్ వాటర్ కూడా పనికిరావు, అంత నీట్గా చాలా క్లీన్గా బలం ఉన్నది. అయితే ఇక్కడ ఈ అడవిలో కొండల్లో కోణల్లో ఉండే నీళ్లు ఇవి తాగామంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. ఇవి ఫిల్టర్ వాటర్, ఏ వాటర్ పనికిరావండి, అంత బాగుంటాయి నీళ్లు. ఇంకా మా మాస్టర్ అయితే కటింగ్ అయితే మొదలు పెట్టాడు. రామన్న ఎరగడ్లు అయితే కటింగ్ చేశాడు. పార్ట్ 1లో దేవుడి గుడి చూపించాము. ఇప్పుడు వంట ప్రోగ్రాము, నేచరు అంతా, వాటర్ ఫాల్స్ అన్నీ చూపిస్తాను. చూడండి లాస్ట్ దాకా. దేవుడి గుడి చూపిస్తాము. అంతా ఫ్రెండ్స్ వచ్చినాం, బ్యాచులర్ పార్టీ అంతా కట్టుదాని అడవిలో వినారు బ్యాచ్ అంతా. మాతో పాటు చాలా మంది బ్యాచ్లు వచ్చినాయి. అక్కడ ఒక బ్యాచ్ ఉంది, అక్కడ ఒక బ్యాచ్ ఉంది. చాలా మంది వస్తారు ఇక్కడికి, చాలా మంది ఉంటారు. మా కటింగ్ మాస్టర్ ఇప్పుడే వంట స్టార్ట్ చేశాడు. రాము ఆనియన్ కటింగు, టమోటా, పచ్చిమిర్చి కటింగ్ అయిపోవడం ఆలస్యం. ఇంకా వంట స్టార్ట్ చేస్తాడు. చికెను, వైట్ రైసు, చికెన్ ఫ్రై, చికెన్ పులుసు అన్నీ చేస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఫ్రెండ్స్. థమ్స్అప్ ఒకటే ఉంది, ఇంకోటి ఆయన వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు తొడుకుంటా అప్పుడు తీసుకుంటాను. ఎవరిని? భాషను కిరణ్ అల్లా అట్టేదా రావేనా? ఆనియన్ కటింగ్ అయిపోయింది, పచ్చిమిర్చి కటింగ్ జరుగుతుంది. హాయ్ కటర్, ఏ సైజ్ కట్ చేసుకోవాలి చెప్పండి. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే నీట్ గా ఉంటాయి, మనకు నీట్ గా ఉంటాయి. ఎక్కువ వేసి కారం మొత్తం చేయగాకు, తినలేక అందరం అల్లాడాలా. ముందుగానే బ్యాచులర్ పార్టీ, గ్యాస్ స్టవ్లు ఉన్నాయి కాబట్టి పచ్చిమిరపకాయలు వీలైనంత వరకు తగ్గించుకొని చూసుకొని తక్కువగానే పోయి. ఓకే, 4 కేజీ చికెన్లు మాత్రం మేము ప్రస్తుతానికి చాలు. మళ్ళీ కావాలంటే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుందాము. ఫ్రెండ్స్ ఇంకా రావాలి. నేను చెప్పేది ఏంటంటే కింద 6 కేజీలు ఉన్నది, వచ్చేవాళ్ళు ఉన్నారు. చూద్దాం వచ్చారు రారో. ఒక 4 కేజీలు వేద్దాం, 4 కేజీలు వేద్దాం. 4 కేజీలు వేసి బిర్యానీ మళ్ళీ కదా మళ్ళీ చూద్దాం. ఇంకా అంతే. మళ్ళీ 2 తూళ్ళు చికెన్ అవన్నీ యాడ్ చేస్తావా? 4 ప్యాకెట్లు తెచ్చిన అదే కదా, ఏదైనా తినేదే. ముందే కుషిటిక్కిరాడు వేసుకొని తినాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటా ఉంటే అనుకోకుండా ఈ రోజు మా వానర్ వాళ్ళకి కుదిరింది. ఒక్కసారి వీడియో కంప్లీట్ గా మొత్తం ఇది ఆన్లో ఉంటుందా? అద్భుతంగా ఉంటది, దుమ్ము లేచిపోతుంది. ఇద్దరు యూట్యూబ్ ఛానల్లో ఓనర్లు అందరూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ ఓనర్లు ఇద్దరు యూట్యూబ్ పెట్టారు. కటింగ్ చేసుకోవాలి, బిర్యానీకా లేకపోతే కర్రీ? చికెన్ కర్రీ లేకి ఫ్రై. ఈ మాదిరి కటింగ్ చేసుకుంటే బాగా పడుతుందా? బాగుంటుంది, మసాలాకి బాగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ మాదిరి కోసుకుంటే చికెన్ లేకి బాగుంటుంది, ఫ్రైలో బాగుంటుందంట. మా కట్టర్ మా మాస్టర్ చెప్తున్నాడు. వంట మాస్టర్, కటింగ్ మాస్టర్ ప్లస్ వంట మాస్టర్ ఇద్దరు, 2 అతనే. నీ పూర్తి పేరు ఏం పేరు? రాము అన్న అంటారు. నీ పూర్తి పేరు ఏంటి? రామ్మోహన్ రెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, మా వంట మాస్టర్ పేరు రామ్మోహన్ రెడ్డి. వంట మాస్టర్ చేసావు, కాకపోతే మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్. మేమంతా ఎక్కడికి వెళ్ళినా బ్యాచులర్ పార్టీ అయితే మేమంతా కలిసి తిరుగుతాము ఎక్కడికైనా సరే. మీరందరూ పూర్తి వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా పూర్తి వీడియో చూడండి. మలాలమ్మ గుడి అంతా నీట్ గా తీసాము. షేర్ కూడా చేయండి, కుదిరితే చేయండి, ఓపికంటే. మీకు నచ్చితే వీడియో షేర్ కూడా చేయండి. వాళ్ళ పక్క చూపించండి కెమెరాలో. చికెన్ చికెన్ చూపించండి. ఈ అడవిలోకి రావడానికి దారి అంతా వీళ్ళే చూపించారు. వీళ్ళు ముగ్గురు తండ్రి కొడుకులు, ఆయన తండ్రి, వీళ్ళిద్దరు కొడుకులు. చూడడానికి ముగ్గురు అన్నదమ్ములు మాదిరి ఉంటారు ఫ్రెండ్స్.
ఆయన లుంగి కట్టుకోండి, ఆయన ఫేమస్. అసలు 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 మన చామంచి ఏమయ్యా కొవ్వు తీసిలరే కొవ్వు తీపించి కొట్టకూడదా? బాగా కడుక్కోవాలి. చికెన్ నీట్ గా కడుక్కోవాలి. ఇప్పుడే 20 సెకండ్లు అప్పుడే నీళ్ళకి సమస్య లేదు, నీళ్లు దండిగా ఉన్నాయి, వంటకు అన్నిటికి నీళ్ళు వస్తాయి. ఈసారి ఇంకా ఆడ దాని మీద పెడతాను. అంతా కొవ్వే కదరా. మసాలాలు ఉంటే నువ్వు అన్నట్టు చేసుకోవచ్చు. తీస్తావా? గ్లాస్ వేస్తావా? గ్లాసు కాల్తల్లా హియా ఏం గ్లాసు? ఏందియా? ఎందుకు నాను ఇది తగిలించుకోలేదు. ఏంటి? హాయ్ ఫ్రెండ్స్. ఒరే గోతానికి వెలిగి అది మండుకోవాలా? అదే ఏడిపోయిరా చెప్తా, ఏడిపోయి అగిపుల్లా తీసి. పొయ్యి మంట వేయాలంటే ఫస్ట్ మా వెంకటేశ్వర చేతితోనే మేము పొయ్యి మంట వేస్తాము. హాయ్ ఫ్రెండ్స్. లగ్నానికి ముహూర్తం పెడుతున్నాడు, రవిగా స్టార్టింగ్ చేస్తున్నావు. ఇంత దూరం వచ్చింది చికెన్ చేసేదానికి. కాబట్టి చికెన్ స్టార్ట్ చేయాలంటే ముందు చేయాల్సింది కట్లు పెట్టి పొయ్యి మంట వేయాలా. మనకు ఒక 10,000 సబ్స్క్రైబర్లు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ని కూడా పిలిచి మా ఈ పార్టీస్ లో యాడ్ చేస్తాము. హ్యాపీగా సంతోషంగా అందరం మనకు ఒక 1 TB సబ్స్క్రైబర్లు వచ్చేంత వరకు పోరకలాడదాము. కోరికైతే పెద్దదే, కానీ 10 ఏళ్ళకైనా సాధిస్తాను. ఈ బ్యాచ్ నాకుంటే ఫ్రెండ్స్ కష్టపడతాం అనుకున్నాము, మండదనుకున్నాము, తొందరగా పండుకునింది. 2 పిల్లలు పోటీ కానీ మా తమ్ముడికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఇద్దరు పోటీలు పడి చెరుకు మగ్గి తెచ్చి నా మెల్ల పెట్టినారు. అదే చెరుకు మగ్గి తెచ్చి నా మెల్ల పెట్టినారు. మాట్లాడండి అని చెప్పని. పబ్లిసిటీ బ్యాచులర్ పార్టీ చిట్టివేల్ సిటిజన్ అంట. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా తమ్ముడు చిట్టివేల్ సిటిజన్ అని ఈ అబ్బాయి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఖచ్చితంగా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇద్దరిని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త కొత్త కోణంలో పోతాము, కొత్త కొత్త అడవుల్లో పోతాము మీకోసం అని చెప్పని, మీకు చూపించే దానికోసం అని. ట్రెక్కింగ్ వీడియోస్ నెక్స్ట్ సండే బోయకొండ పోదాం ప్లాన్ చేస్తున్నాము. అక్కడ వీడియో తీసి పెడతాము. బోయకొండలో కూడా ప్లాన్ చేస్తాం. బోయకొండలో కూడా వంటలు చేసి ఆడ మీకు చూపించి అన్ని ప్లాన్ చేస్తాం, చూపిస్తాం. కొన్ని నీళ్ళు ఒక్కొక్క సండే ఒక్కొక్క ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి బాగా. ఒక్కొక్క సండే ఒక్కొక్క ప్లేస్ వీడియోస్ ఒక్కొక్క ప్లేస్ లో ఖచ్చితంగా మీకు నచ్చే వీడియోలన్నీ చేస్తూ ఉంటాం. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిషన్ అనేది చేస్తాడా? పెద్ద దిక్కుగా వచ్చాడు, మా అందరిలో పెద్ద దిక్కుగా వచ్చాడు. పెద్ద మనిషి, పెద్ద వయసు, మాకు తోడు. ప్రతి బ్యాచ్ కి ఒక సలహాదారుడు పెద్ద వయసు ఆయన ఉన్నాడు కాబట్టి మా మంచి చెడు చెప్పేదానికి పెద్ద దిగ్గా ఒక మనిషి ఉండాలి. తప్పు ఒప్పులు మంచి చెడు చెప్పడానికి ప్రసాదం దొరికింది, ప్రసాదం తిన్నా కూర్చున్నాడు. చికెన్ ఉడకలా ఇంకా. బాగుందంట. పాత్రకు ఆ విధంగా పోయడం మూలంగా పాత్రకి మసి కాకుండా అది మనం కడుక్కునేదానికి. మసి అంటకుండా మళ్ళీ కడుక్కోవాలని క్లీన్ చేసుకోవాలి, నీట్గా ఉంటాయి. ఈ మా పల్లెల్లో ఈ ప్లాంట్స్ చేస్తుంటాము. లేకపోతే పాత్రలకి మసి అయిందంటే ఇంట్లో మమ్మల్ని ఇంకొకసారి గిన్నెలో, అందుకని ఏ విధంగా ప్లాన్ చేసి నీట్గా దాన్ని మసి అవ్వకుండా. ఈ మాదిరి బూడిద పూస్తే మసి అవ్వదానా? మసి కాదండి. నీళ్ళు అబ్బాయి మా తమ్ముడు ఈ అబ్బాయి పిలిపివా? ఉప్పా? ఉప్పులరే ఉప్పు ఎవరికి? వాళ్ళకంట, వాళ్ళు మర్చిపోయి ఇచ్చారంట. ఏమో నాకు తెలియదు. ఇప్పుడు నాకు వాళ్ళు ఆడుతారు, నాకు గుర్తొచ్చింది. ఉందిలే ఆయిల్ పోతుంది. సరే బాండలంత వారిపోతుందిరా రామో. బాండలు ఇవ్వాలి అనుకున్నా, ఎవరు పైకి లేపుతా బాగుండే పక్క. లీటర్ ఆయిల్ పోస్తున్నాము. లేదు పల్లి ఆయిల్ తెచ్చాము, టేస్ట్ బాగుంటుందని.
పెట్టే తిన 6 కేజీ చికెన్. 6 కేజీ చికెన్ లేక ఎంత నూనె వేశారు? అర కేజీ ప్యాకెట్లోకి ఒక 75% వేసినాడు. ఇంకొంచెం వెనకలాగు 75% వేసినాడు. నూనెగా కాగలేదు. ద మాస్టర్ ఇప్పుడే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, టమోటా ఎత్తుకో వస్తున్నాడు. మండే దానికి కృషి చేస్తున్నాం. కట్లు పెట్టా స్టార్టింగ్ కాగలేదా? నూనె కాగలరా? కసేమన్నా ఉన్నాయి కాగని బాగా పచ్చివాసన వస్తుంది. కసే పెట్టు చూడకుండా వంట చేపిస్తున్నాడు మా వంట మాస్టర్. వంట నా దగ్గరే చేపిస్తున్నాడు. తలా చేయండి అని చెప్తున్నాడు. నూనె ముందు పక్క డౌన్ ఉంది. చిన్న పిచ్చోడు పచ్చిమిర్చి చూసుకోరు. ఎంతసేపు వేయగలరాము? బాగా వాడిన దాకా ఉండాలా. బాగా వాడిన దాకా పచ్చిమిర్చి వేగాలంట. బాగా వాడినాక పచ్చిమిర్చి ఉండాలంట ఫ్రెండ్స్. 2 నిమిషాలు వాడితే పచ్చివాసన లేకుండా ఉంటుంది. కట్లు వెయిట్ ఆగమని చెప్పారు మా మాస్టర్. పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అంత కరివేపాకు వేసుకోవాలి. ఇంకొంచెం కరివేపాకు. సలహాదారులం మనం. సరదాగా ఉంది ఫ్రెండ్స్ వంట చేస్తుంటే. చెమట కారిపోతా ఉంటే జోక్ కూడా వేస్తా ఉన్నా. అదే చెమట కారిపోతా ఉంటే సబ్స్క్రైబర్లు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ని కూడా మిమ్మల్ని కూడా అడిగి పిలుచుకొచ్చాము. మా ట్రెక్కింగ్ వీడియోస్ లో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకొని హ్యాపీగా మిమ్మల్ని అడవికి తీసుకొచ్చి మిమ్మల్ని అడవిలో కూర్చొని పెడతాము. నువ్వు ఆవారపోయింది. వీడియో కోసం మా తమ్ముడు అసలు కష్టాలు పెడతాడు. పోయినే ఇప్పుడు సరిపోయింది లెవెల్గా. మాస్టర్ లెవెల్ సరిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ 6 కేజీలు చికెన్ కి 1/2 కేజీ ఆనియన్స్. ఎర్రగడ్డలో తమిళ్ ఏమంటారా? తెలీదు. తమిళ్లో తెలీదు. సరైన కామెడీ కామెడీ చేస్తూ వంట చేస్తుంటే ఆ రుచే వేరబ్బా. మాస్టర్ తీసుకున్నాడు గెంటి. మాస్టర్ నేను కలపెట్టాలి మాస్టర్. రామన్న చేతికి ఇచ్చిన మొన్న జడగొట్టావు. రామన్న చేతికి ఇచ్చావు మర్యాదగా చేస్తావు. చెంపకు పెట్ట. వద్దు మాస్టర్ వద్దు. నో ఐ డోంట్ టచ్ గెంట. డోంట్ టచ్ గెంట. తలా చెయ్యేసి చెడగొట్టకుండా మాస్టర్ చెప్తే అటు వింటా నేను. ఓకే ఓకే ఓకే. నీ వాయిస్ డల్ అయింది మాస్టర్. నీ వాయిస్ అయిపోవాలా? నాకు వాయిస్ ఏమో. ఒక అరగంట పోయిందంటే చికెన్ ఉడికిందంటే వాయిస్ రేజ్ అవుతుంది. అవునా? మేము వచ్చినప్పుడు ఎవరు రావనుకున్నా ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం ముందుగా చూడండి తయారు చేస్తున్నాడు. ఈయన సిద్ధారెడ్డి పల్లి అంట. అయినది ఏదో వెరైటీగా ఉంది. ఏందని అడిగినా నేను. ఏదో టమోటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, పచ్చడి అంట. బాగుంటుందంట. రాయి మీద దంచితే టేస్ట్ బాగుంటుందంట. మనం ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ చూడటము. రాయి మీద దంచుతా ఉంటే టేస్ట్ వేరేగా ఉంటుందంట. టేస్ట్ బాగుంటుందంట. ఇంతకు ఇప్పుడు చూడలేదు, ఫస్ట్ చూడటం మనము. ఈ అడవిలో ఇలా దంచుకొని తింటుంటే వెరైటీగా బాగుండదు. రుచిగా ఉంటుంది. ఏమో అనుకున్నాం కానీ ఇక్కడ ఫ్రెండ్స్ చాలా మంది బ్యాచ్లు వస్తున్నారు. చాలా మంది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, అటు సైడ్ ఒక బ్యాచ్ వెళ్ళారు.
చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, చాలా మంది వస్తున్నారు. బాగా సరదాగా బాగుంది ఇక్కడ, చాలా మంది బాగా సరదాగా బాగుంది ఫ్రెండ్స్. ప్రశాంతం కాబట్టి చెట్లు జామలు ప్రశాంతంగా చల్ల గాలి, రోడ్డు మార్గం ఉంది, బైకులు రావచ్చు ప్రశాంతంగా బాగుంది ఇక్కడ అన్ని విధాలుగా. 20 సంవత్సరాలు కోయేట్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడే ఫస్ట్ ట్రెక్కింగ్ వీడియో కోసం మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది మాతో పాటు. మాకు మంచి చెడు చెప్పి మా చిన్నాయన అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే ఆయన్ని సంతోషంగా దొరికొచ్చాను. మా బ్యాచ్తో పాటు ఆయన కూడా ఎంజాయ్ చేస్తారని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడైతే ప్లేస్ చాలా బాగుంది. కెమెరామెన్ మా అబ్బాయి సహదేవ, వాళ్ళు ఎన్ని రోజులు చెప్పినా మేము సరిగ్గా కుదిరింది. కరెక్ట్గా మంచి టైంలో, వర్షం కూడా లేదు, కూల్గా ఉంది వెదరు, హ్యాపీగా ఉన్నాం ఇక్కడ. చాలా బాగుంది. ఖచ్చితంగా బండి మార్గం కూడా ఉంది, ఎవరైనా రావాలనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా రావచ్చు ఇక్కడికి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఫుల్గా మామిడి చెట్లు, కొండ మామిడికాయలు కూడా ఇక్కడ కాసేట్టు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు. ఎక్కడెక్కడ కొత్త కేరళకి, తలకోనకి అడవిలో వీడియో తీసుకోవడం కోసం పోతుంటారు, వీడియోస్ కోసం తిరుమల అడవులకి. ఇక్కడ రోడ్డుకి ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే అద్భుతమైన ప్లేస్ ఇది, సూపర్గా ఉంది. ఎట్లా నచ్చింది ఆయన ప్లేస్? చాలా బాగా నచ్చింది నాకు. నేను కోయిట్ నుంచి వచ్చిన తర్వాత ఇలాంటి ప్లేస్ ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మలాలమ్మ గుడి అని మీరు చెప్పేసరికి అక్కడ ఏదో మహిమై ఉంటుంది అని ఒక నమ్మకంతో వచ్చాను. వీళ్ళందరూ చాలామంది వంటకాలు చేసుకుంటూ జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక టూర్ లాగా వచ్చి ఇక్కడ ఎంజాయ్మెంట్ చేసుకుంటున్నారు. దీనికి నాకు చాలా హ్యాపీగా ఉంది. మా వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, మిస్టర్ కిరణ్ ఫుడ్ అంట ఫుడ్. అది బాగా పాపులర్ అవ్వాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను, మలలమ్మ దేవతని. ఆ తర్వాత వచ్చి దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగా లైక్లు కొట్టండి, చూడండి. అదేవిధంగా ఓకే 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 బాగా చెప్పినారు ఓకే బాగా చెప్పినారు. నువ్వు నాకు అన్నవి ఏమే, నేను నీకు తమ్ముడిని ఏమే, నీకేనేమవుతాడు? నీకు చిన్నదైతే నాకు కూడా చిన్న మా చాలు కూడా. ఎన్ని వేస్తారా? 3. ఎందుకురా? మసాలా ఎక్కువ అవుతుందేమో. లేదా 6 కేజీలు లేదా 4 కేజీకి ఒకటి తింటారు, మనం తక్కువ వేస్తాం వాడికి. హాయ్ ఫ్రెండ్స్, టమాటాలు వేగినాయి. ఇప్పుడు మా మాస్టర్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నాడు. కేజీకో ప్యాకెట్ వేస్తారంట. మామూలుగా మాకు మసాలా ఎక్కువ అవుతుంది అని చెప్పని 6 కేజీలు చికెన్ కలిపి 3 ప్యాకెట్లు మాత్రమే వేస్తున్నాము, ఎక్కువ వద్దని, మసాలా ఎక్కువ అవుతుందని. బాగా వేగుతుంది. ఇంకో బ్యాచ్ కూడా వస్తానే ఉన్నారు. సిద్ధారెడ్డిపల్లి నుంచి ఇంకో బ్యాచ్ కూడా వస్తుంది. అదే దూడకు తలుగులు వేసేట్టు మైకులన్నీ నాగేసారు అందరూ కలిసి తలా ఒకటి. మసాలా రెడీ అవుతుంది. అల్లం తెల్లగడ్డ పేస్టు, టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని రెడీ అయినాయి. చికెన్ ఇంకా వేలా మసాలా స్మెల్ చాలా బాగున్నది, స్మెల్ బాగా వస్తుంది. కరివేపాకు కొంచెం వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. కొంచెం తీసుకో, వద్దులే మర్చిపోయినా పైన కొద్దిమీర మిరపొడి తక్కువ వేయాలి, తెల్లగడ్డ వేసేసాం కాబట్టి. మిరప్పొడి వీలైనంత తగినంత వేయాలి. పసుపుబొడి ప్యాకెట్ వేస్తున్నాడు. పసుపుబొడి ప్యాకెట్ 50 గ్రాముల ప్యాకెట్. పసుపుడిని హిందీలో ఏమంటారో ఒక్కసారి కామెంట్ చేయండి. అదరక్ అంట మా రామన్న మా మాస్టర్ చెప్పాడు. ఓకే, తమిళ్లో ఏమంటారు? పసుపుడిని
మసాలా దినుసులు వేస్తున్నాడు. ధనియాల పొడి, మసాలా పొడి. ధనియాల పొడి అది మళ్ళీ రా నీళ్ళు ఎక్కువ అయితే వేసుకుంటాం. ఆ పక్క మంట ఎక్కువ పొలాలు తీసుకో సరే పొలాలు తీసుకో పొలాలు ఈ పక్క పెడదాం. ఈ పక్క అది నిజమే కదా. కొద్దిసేపటికి ఇక్కడ నుంచి చికెన్ వాసన, అక్కడి నుంచి మటన్ వాసన, అక్కడి నుంచి ఫిష్ వాసన, 3 వాసనలు ఇడిగే వస్తాయి ఫ్రెండ్స్. బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని బ్యాచ్లు తలా ఒక ఐటమ్ తెచ్చారు. చింతపండు, ఎర్రగడ్డ, టమోటా ఇవన్నీ వేసి రాయి మీద పచ్చడి దంచారు. అది ఇంకా అయితే సూపర్. వీటికి మించిపోయింది అది. ఎప్పుడు చూడలా ఫ్రెండ్స్, అది కొత్త వంటకంగా అనిపించింది. చికెన్ స్టార్ట్ చేస్తున్నాం. మా మాస్టర్ చికెన్ వేస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంకా ఫ్రెండ్స్ గంట అయితే చరచరా అంటుందంట, ఇక్కడేమో మరమరా అంటుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుందో తిందామా అనిపిస్తుంది. ఈ క్లైమేట్ కి, ఈ చల్లదనానికి, ఈ అడవిలో కెమెరామెన్ ఒకసారి లొకేషన్ మొత్తం చూపించు ఒకసారి అందరికి. మా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్, మన చూసే వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ అవ్వాలా. మసాలా తగ్గుతుంది అనుకుంటారమ్మా, మసాలా తగ్గుతుంది అనుకుంటారమ్మా. 6 కేలు కాబట్టి మసాలా సరిపోదు అనుకుంటా. సరిపోదు. నేను అందుకే 4 కేలు జరా అని చెప్పిన. అయినా 6 కేలు చికెన్ అన్నీ తీసుకునేవాడు. అప్పుడు మసాలా కూడా తీసుకోవాలి కదా. ఒక ప్యాకెట్ ఏ పక్క వచ్చాయి తీసుకునేవా? అందరూ కడుగులలో చికెన్ తీసుకునేవారు 6 కేలు. మసాలా ప్యాకెట్ 2 తీసుకోవాలి కదా. ఒక ప్యాకెట్ ఏ పక్క వచ్చాది అంటే మిరపడి దిగుతా మెయింటైన్ చేసేదానికి. ఇప్పుడు చికెన్ లోకి మసాలా తగ్గింది ఒక రవ్వ. పసుపుతోనే దింపేస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చేస్తుంది, అరవింద్ వాళ్ళ అమ్మ. వారు మాడి మంట ఎక్కువ వస్తుంది. నీళ్ళు ఇప్పుడు ఇద్దరు చెరువు పక్క తీస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ మీకోసం. సబ్స్క్రైబర్స్ చూపించాలనే ఉద్దేశంతో. తరిగిందే మంచి నొప్పి ఎందుకు వచ్చింది నీకు? సాల్ట్ వేస్తున్నాడు ఎక్కువ లేకుండా, తగినంత మాత్రమే వేయండి. ఒకరు తగ్గినా పర్లే కానీ ఎక్కువ మాత్రం ఉండకూడదు. సరిపోదు, ఇంకొంచెం వేయాలి. తగినంత వేసాను, తక్కువ వస్తే మళ్ళీ చూసి వేసుకుంటాము. చూసుకో మళ్ళీ వేసుకుందాం. వదిలే పోటీ ప్రపంచం లాగా ఇద్దరు పోటీలు అయిపోయినారు. పోటీ ప్రపంచం లాగా ఇద్దరు పోటీలు పరి తీసుకుంటున్నారు. సరదాగా బాగా బాగుంది ఫ్రెండ్స్. కొత్త ప్లేసు, ఏదో చేతిలో పెట్టారు ఫ్రెండ్స్. ఏదో మాట్లాడుతున్నా నేను. ఈ చెట్టు అయితే ఎక్కుతున్నాము. ఇది కొండమాడికాయ చెట్టు చూడండి. బాబాయ్ ఎక్కేసావా? అయ్యో బాబాయ్ ఎక్కేసాడు, నాకన్నా ముందు ఎక్కేసాడు. మామిడి చెట్లు భలే ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ సూపర్ గా ఉన్నాయి. బాబాయ్ బాబాయ్ ఒక స్టెప్ ఒకే ఒక స్టెప్ బాబాయ్ ఒక స్టెప్. ఓకే ఓకే బాబాయ్, చిన్నగా జాగ్రత్తగా దిగు. ఏం కాదులే, సారికి వేసుకున్నామా. ఓకే ఫ్రెండ్స్, నేను స్టార్ట్ చేస్తున్నా, కాసుకోండి. రాసుకోవాలా
చూడండి చెట్టు ఎక్కేస్తాను నడుచుకుంటా. మీకోసమే ఇంత ఎక్కించిన, ఇంకొంచెం ఎక్కేయాలి మీరు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఓకే, ఇంతకు మించి ఎక్కినానంటే కళ్ళు పడిపోతా, ఇంతకు మించి ఎక్కలేను. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఈ నుంచి దిగేదే కష్టం. ఓయమ్మా, ఈ టయానికి వస్తున్నారంట. దాంతో వేసి వచ్చిపోలేదా? రానిలే వేసి వచ్చిపోలా. అది చికెన్ కూడా సపరేట్ ఎందుకా ఏరా? ఆ చికెన్ వేసేద్దాము. మా బ్యాచ్ పెరిగినారు. బ్యాచ్ పెరిగినందుకు ఇంకా 2 కేజీలు ఎక్స్ట్రా చికెన్ యాడ్ చేసాము. మొత్తం అన్ని కూడా యాడ్ చేసాం దాంట్లోకి. మసాలా పొడి కొంచెం వేరే తాము అందరూ యూట్యూబ్ లో వస్తారు. అన్ని దగ్గర అదే సరిపోదు. ఏ కాదులేరా. రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. చూడండి, ఇక్కడ పారుతున్న నీళ్ళే మేము వాడుకుంటున్నాము. ప్రతి వాటికి తాగేదానికి, తినేదానికి మొత్తం ఈ నీళ్ళే అయితే వాడుకుంటున్నాము. చాలా అద్భుతంగా ఉన్నాయి. మినరల్ వాటర్ కూడా పనికిరావండి. అవి అంతా ఇంకా అవన్నీ లిక్విడ్ అయినా కలిసి వస్తాయి. ఇది స్వచ్ఛంగా, ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ తాగితే. ఈ పిల్లోడి పేరు సహదేవా. ఒక్కసారి పైకి చూసుకోమా, ఒక్కసారి చూడు. ఇతను పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అన్నం అన్ని వండుతా ఉన్నాడు. ఇది కాలిపోతుందా? అన్నం అయితే అయిపోయింది. చేతులు కాలుతున్నాయంటే వీడియో తీసుకుంటా. అటు రోజు పట్టే కాల్చుకుంటా ఉండు. వీడియో తీసుకోవాలా? నోరు కాల్చుకుంటా వీడియో తీసుకుంటా. ఎంత కష్టాల్లో ఉన్నాడంటే అంత కష్టాల్లో ఉన్నాడు ఈ కిరణ్. చూడు మంచి చూడు, కాలిపోయింది, పరిగెత్తాడు వీడియో కోసం. ఏమైందా? అబ్బా, ఎంత కష్టం వచ్చింది. చికెన్ అయితే రెడీ అయిపోయింది. స్టార్ట్. రైస్ కూడా రెడీ అయింది. చికెన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ అయితే రెడీ అయిపోయింది. మా మాస్టర్ అందరికీ వడ్డిస్తున్నాడు. చాలా అద్భుతంగా వచ్చింది. మా మాస్టర్కి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ చేసేసుకోండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక బెల్ అయితే ఉంటుంది, దాన్ని లాగి పెట్టి ఒక గేట్ కొట్టండి, టంగని మోగుతుంది. ప్రతి ఒక్క వీడియో మేము అప్లోడ్ చేసేది మీకు అందుతుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మాత్రం ఖచ్చితంగా టచ్ చేసేయాలండి. అద్భుతంగా వచ్చింది. మా చిన్నాన్న అయితే చాలా అద్భుతంగా ఉన్నది అంటున్నాడు. మా తమ్ముళ్ళు, మా ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. తింటా ఉంటే ఆ ప్లేస్, ఆ వెదరు, ఆ అడ్వెంచరు చాలా నీట్గా ఉంది. ఇంకైతే మునగడానికి వెళ్తున్నాము. చాలా అద్భుతంగా ఉన్నాయి వాటర్ అయితే. చూడండి, మీకు చూపిస్తాను. ఎంత నీట్గా అంటే బ్లూ కలర్తో వాటరు, ఆ అడవిలో అడ్వెంచరు చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉన్నదో. కింద ఉండే రాళ్ళతో కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. చేపలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ, చిన్న చేపలు. వ్యూ అయితే ఎక్సలెంట్, అదిరిపోయిందా? ఇది కాదు అది
చేపలు చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. చిన్న చిన్న చేపలు. ఎంత ఎక్సలెంట్గా ఉందంటే వ్యూ, అంత ఎక్సలెంట్గా ఉంది చూడండి. మూడైంది శేఖర్ వచ్చాడు చూడు, వేస్తున్నాడు. అందరికి ఒకసారి అందరూ పిలుస్తాం, రండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వంటల్లో పాల్గొన్నాము. కంపల్సరీ వంట నువ్వు చేస్తాడా? అందరూ చేసేవాళ్ళు అదరుడా అంటే ట్రీట్ మేము ఇస్తాము, ఎంజాయ్ చేసుకోండి హ్యాపీగా. సరేనా, ఎక్కడికి రావాలి?